ఆహా వనిత, ఈరోజు పోలీస్ ప్రొడక్షన్తో మందు కొడుతున్నాం. 2 లార్జ్ అన్నావు కదా, హెవీ లార్జ్ వేసేస్తాను. సరే కానీ ఈ మందుకి మంచిగా జీడిపప్పు ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు. అదిరిపోద్ది కదా. ఇదేంటిది, పప్పు అడిగితే చెప్పొచ్చింది. ఏమా నువ్వు పోలీసో పోకిరిదానివా? ఓయ్, పోలీసో పాలు పోకిరియో పాలు కలిసి చేసిన రాసిన లాటిని నేను. ఏ నాన్సెన్స్ ఇది? బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఇలా గొడవ చేస్తారేమిటి? ఓయ్, నోరు తెరిచావో కాళ్ళు చేతులు కట్టేసి కంకర రోడ్ల దేకిస్తాను. ఏమే బుద్ధి లేదు నీకు? కడుపుతో ఉన్న అమ్మాయి ఉండే ఇంట్లో మందు కొట్టకూడదు, సిగరెట్ తాకూడదు తెలియదా నీకు? మగాళ్ళే లేరా ఇంట్లో? ఏడ్చినట్టుంది, నాకు మాత్రం ఏం తెలుసు. మిమ్మల్ని పిలుస్తున్నారు, వస్తున్నాను. రావయ్యా రావయ్యా, రాయా రాయా రారా. మీరు వీళ్ళందరినీ లూసుగా వదిలేయడం వల్ల వీళ్ళకి టైట్ అయిపోయి ఇంటిని క్లబ్ గా మార్చేశారు. అయ్యో వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరమ్మా, నేను చాలాసార్లు ట్రై ఏంటయ్యా ట్రై చేసేది? ఇలాంటి వాళ్ళని పెళ్ళాన్ని కూడా చూడకుండా వారం రోజులు రూమ్ లో పడేసి మోకాళ్ళు పాలు కొట్టి బెండ్ తీసి టవ్వ టంగు మరి పిండి ఉండాల్సింది. ఏంటయ్యా రైట్? ఇదిగో ఈ సీతాకాక చిలక ఎవరయ్యా? దీనికి ఇల్లు గిల్లు లేదా? ఇది నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడే, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇది ఇక్కడే ఉంటుంది. అదే నా సంగతి. దీన్ని నువ్వు ఉంచుకున్నావా? అయ్యో చూసే వాళ్ళకి అలాగే కనిపిస్తుంది కదయ్యా. దీన్ని ఉంచుకోవడం ఎవరి వల్ల కాదమ్మా, చాలా మంది ట్రై చేశారు, 3 సార్లు డైవోర్స్ అయ్యారు. సరే ఈ దరిద్ర సంగతి వదిలే. అదిగో అక్కడ ఉన్నాడే వాడవడు. చూడమ్మా, వాడు వీడు అంటే మర్యాద ఉండదు. రైట్ ఏంటి ట్యూబ్ నెక్కితే బయటకు వచ్చిన పేస్ట్ లాగా ఉన్నావు. ఈ పీసీ బోరింగ్ పాప. మీరేంటండి ఇక్కడే కూర్చున్నారు? ముందు నర్సుని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయండి. అది మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, పొగగా ఉంది కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. లుక్కులు ఇచ్చింది చాలు, ఇక్కడ పొగ ఎక్కువగా ఉంది, లోపలికి వెళ్దాం. మినీ బ్యాండేజ్ రెడీ చేసుకోవాల్సిన అవుతుంది. ఇక మీదట మీ ఇద్దరిని ఇంట్లో చూసానో ఉంటుంది. అమ్మయ్యా, పీడ విరగడైంది. సార్, నా పని ముప్పాతికి బాగా అయిపోయింది. మీరు పర్మిషన్ ఇస్తే రాజమండ్రిలో 4 రోజులు ఆన్ డ్యూటీలో నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉందండి. పీసీకేవి, మీరు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఇలా 4 రోజులు కాదు 4 వారాలు పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డ్యూటీకి మించి ఎంతో హెల్ప్ చేశారు, అందుకు చాలా చాలా థ్యాంక్స్. వస్తాను సార్. టవ్ అంటే ఏంటో అనిత, అది కొట్టిన కొట్టుడికి 4 రోజుల నుంచి లేవలేకపోతున్నాని, నొప్పి ఎక్కువగా ఉంది. ఎందుకు అడుగుతావులే? ఆ పీసీకేవి కొట్టిన దెబ్బలకి ఈ పప్పులుగాడు ఇంటి ఛాయలకు కూడా రావడం మానేశాడు. సరేలే, నేనే గోడ దూకి దొడ్డిదారిని వచ్చాను నిన్ను చూడడానికి. అయ్యో, ఎంతకాలమే ఈ టార్చరు? నువ్వేం కంగారు పడకు, ఇంకో 10 రోజుల్లో ఈ దరిద్ర బిడ్డ పుడుతుందిగా. ఇదిగోరా నీ బిడ్డ, తీసుకొని వెళ్ళిపో అని వాడిని ఇంట్లో నుంచి తరివేద్దాం. రా, ఓ గేమ్ ఆడుకుందాం. టెన్షన్ అవ్వకు, వదిలే. ప్రియా, టైం 4 అయింది, నువ్వు యాపిల్ తినాలి. ఏమైంది? పెయిన్స్ వస్తున్నాయా? మమ్మా మమ్మా, కడుపులో నొప్పిగా ఉంది మమ్మా. అదేం లేదురా తల్లి, డాక్టర్ ఇంకా నీకు 10 రోజులు టైం ఉందన్నారు డెలివరీకి. మాత్ర వేసుకొని వెళ్ళి పడుకో. మమ్మా, నొప్పి ఎక్కువగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఎందుకురా, అమ్మని చెప్తున్నారు కదా. ఇవన్నీ ఫాల్స్ పెయిన్స్. ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని పడుకో, అదే తగ్గుతుంది. కాడు వేవే. అది అసలు ఆడదేనా? ప్రియా, ప్రియా ఏమైంది? ప్రియా ఏమిటి? ప్రియా, ప్రియా ఏమైంది? తల్లి బిడ్డ క్షేమంగా రండి. ఏ వాడో కనుక్కున్నాగా, రారా. డాక్టర్, తను ఎలా ఉంది? షీ విల్ బి ఆల్ రైట్, డోంట్ వరీ. డెలివరీ ఎప్పుడు? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ప్రాబ్లమ్ యా,
అబ్బాయి తీసుకొస్తున్నాడు చూద్దాం పదండి. Congrats, Rakit. జాగ్రత్త. కళ్ళు నీలాగే ఉన్నాయిరా ఇంటిలాగే ఉంది కదా అమ్మా ఎస్ డార్లింగ్ పాప ఏది పాప పాపను ఆయన తీసుకెళ్లారు డాక్టర్. వెళ్ళి తీసుకురా. ఎస్ మ్యామ్. డాక్టర్, పాపను వాళ్ళు బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఆగండి ఆగండి మిమ్మల్ని. రామ్మా, రా, రా, రా. నువ్వు వచ్చి వెనకాలకు వచ్చావు అని నువ్వు డోర్ తెరు. హలో మిస్టర్, ఎస్, బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంటికి తీసుకెళ్తున్నాం డాక్టర్. పసికందునా? ఏమిటి సార్, మీకేమైనా పిచ్చి పట్టిందా? డాక్టర్ మీకు తెలియదు అనుకుంటాను, మా ఇద్దరికి డైవర్స్ అవబోతోంది. కోర్టులో బిడ్డ నాకేనని తీర్పిచ్చారు. అది మాత్రమే కాదు, పుట్టినప్పుడు గ్రైప్ వాటర్ నుంచి 6 నెలల అన్నప్రాసన వరకు ఏం చేయాలి ఎలా చేయాలని మాకు బాగా తెలుసు. అమ్మకి 3 పిల్లలు, మా బామ్మకి 6. మీరేం దిగులు పడకండి, జాగ్రత్తగా చూసుకుంటాం. సరే, తల్లిపాలకేం చేస్తారు? తల్లిపాలకు సాటి ఈ ప్రపంచంలో బిడ్డకు ఏదీ లేదు. మీ మానాన మీరు కోర్టులు కేసులను గొడవ పడుతూ ఉంటే రేపు ఈ బిడ్డకి ఏదన్నా అయితే ఎవరిది బాధ్యత? డాక్టర్ సరే, మీకెప్పుడు డైవోర్స్? ఇంకో 2 నెలల్లో. ఆ 2 నెలల వరకైనా తల్లిపాలిస్తే బిడ్డ ఆరోగ్యానికే మంచిది కదా. చెప్పేది అర్థం చేసుకోండి, ఆలోచించకండి. లోపలికి రండి. కిట్టు సరే, అని నేను వెళ్ళొస్తాను. ఓకేరా. ఇక 2 రోజులు, చాప్టర్ క్లోజ్. హ్యాపీగా నీకు ఇంకో పెళ్లి నేను చేస్తానుగా, నువ్వు దిగులు పడకు. వచ్చారు చూడు. డాక్టర్, ముందు వెళ్ళి బయటకు వెళ్ళమని చెప్పండి. హౌ డర్ యూ ఇన్సల్ట్ మీ? నేనెందుకు డాక్టర్ బయటకు వెళ్ళాలి? సరే, అయితే డాక్టర్ మేమే బయటకు వెళ్తాం. అమ్మ, సార్, ఒక్క నిమిషం చూడండమ్మా, మీ అమ్మాయి మంచి కోసమే చెప్తున్నా, కొంచెంసేపు బయటకు వెళ్ళండి. మోహన్ చూడు. ఏమండి, మీకు విడిగా చెప్పాలా? వెళ్ళవే బయటికి. డాక్టర్, తల్లిపాలు బిడ్డకు ముఖ్యమని మీరు చెప్తున్నారు, కానీ ఆ తల్లి బిడ్డకి పాలివ్వాలిగా. ఇచ్చి తీరాలి, అదే తన హెల్త్కు మంచిది. లేదంటే పాలు గట్టకడతాయి, దానివల్ల క్యాన్సర్ కూడా రావచ్చు. అమ్మా, పాపనివ్వండి, తను ఫీడ్ చేస్తుంది. ఏమ్మా? నా బిడ్డకి పాలివ్వదలుచుకుంటే తను మా ఇంటికొచ్చే పాలు ఇవ్వాలి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డని వాళ్ళ ఇంటికి పంపించను. తను, వాళ్ళమ్మ, వాళ్ళ చుట్టూ ఉన్న బ్యాడ్ గర్ల్స్ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళ సహవాసమే కాదు, వాళ్ళ నేను కూడా నా బిడ్డ మీద పడడానికి వీల్లేదు. డాక్టర్, నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు పుట్టింది ఒక ఆడపిల్ల. తను వాళ్ళ అమ్మలాగే పెరిగితే నాలంటి వాడి ఇంకోటి జీవితం నాశనం అవుతుందిగా, అందుకని. మిస్టర్ రాధాకృష్ణ, తను మీ బిడ్డకు పాలివ్వడానికి రావడం లేదు, తన హెల్త్ కోసం పాలివ్వడానికి వస్తోంది. యాజ్ ఏ డాక్టర్ నేను ఇంతవరకే చెప్పగలను, అది మీరిద్దరూ అర్థం చేసుకోవాలి. పాపనివ్వండి. ఇవ్వమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ప్రియా, డాడీ నీకెలా చెప్తే అర్థమవుతుందో తెలియడం లేదు ప్రియా. నీ మొండి నిర్ణయాన్ని మార్చుకొని మంచి జీవితాన్ని ఏర్పరచుకోవడానికి ఇంకా 4 రోజులే టైం ఉంది. ఇన్నేళ్లుగా మీ అమ్మ చెప్పినట్టు విని రాజీ పడి ఎందుకున్నానో తెలుసా? నాకంటూ ఓ కుటుంబం, ఓ బిడ్డ, అదే జీవితం, అదే సంతోషం అనుకొని. నీ భర్త ఏం చేశాడు? రోజు తాగొచ్చి నిన్ను కొట్టాడా? ఇంకో అమ్మాయితో కులుకుతున్నాడా? కుటుంబంతో సంతోషంగా ఉందామన్నాడు. అది నీ స్వేచ్ఛను అరికట్టడం అంటావా? మీ అమ్మ చెప్పినట్టు నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే వచ్చేవాడు నీ మాట వింటాడా? వినకపోతే అతనికి విడాకులు ఇస్తావా? భార్యాభర్తలన్నాక
ఎవరో ఒకరు సర్దుకుపోవడమే జీవితం. నీ భర్త మొండిగా ఉంటే నువ్వు సర్దుకుపోవచ్చుగా. మీ అమ్మలాగే ఎందుకు ఉండాలనుకుంటున్నావు? మీ నాన్నలా ఉండొచ్చుగా. నీలో ఉన్నది నా రక్తం కాదా? నీ కన్నబిడ్డలో ఉన్నది నీ రక్తం. ఆ బిడ్డను దూరం చేసుకొని ఎలా జీవితాంతం సంతోషంగా ఉండగలవు? నీ భర్తకి బిడ్డకి దూరమై రేపు నువ్వు కష్టపడుతుంటే చూడ్డానికి నేను ప్రాణాలతో ఉండను. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను.